ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బీటు కావాలా, ఆట కావాలి, పాట కావాలి, గాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి. ఏటి కావాలో చెప్పండి. మెగాస్టార్ గ్లోబల్ స్టార్ ఇద్దరు కలిసి వస్తున్నారు. ఏటి కావాలన్నా ఇచ్చేస్తారు. అయ్య బాబోయ్, ఇద్దరు కలిసి రావటం ఏంటండి అనుకుంటున్నారా? నిజమేనటండి బాబా, ఇద్దరు కలిసి నటిస్తున్నారట. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం. అభిమానుల ఆకలి తీర్చేలా, సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేసేలా భారీగానే ప్లానింగ్ చేస్తున్నారట. చరణ్తో కలిసి మెగాస్టార్ తన అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయిపోనారట. బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న RC16 సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ అంతా ఎయిటింగ్స్ ఎత్తున్నారు. మూవీ షూటింగ్ కూడా లగెత్తుకుని వెళ్తాయింది. బుచ్చిబాబు అస్సలు ఆలస్యం చేయటం లేదు. అన్నీ కుదిరితే దసరా పండక్కి ధూమ్ధామ్ చేసేయాలి, ఒక్కొక్కటి బెండు తీయాలి అన్నట్టు చూస్తున్నారట. గేమ్ చేంజర్ సినిమాకి నెగిటివ్ ట్రోలింగ్ చేసిన సిల్లర బ్యాచ్కి దిమ్మ తిరిగిపోయేలా ఇట్టు కొట్టాలని ఈసారి చాలా కసితో ఉన్నారు. అభిమానులు కూడా సినిమాని బ్లాక్ బాస్టర్ చేసి మెగా ఫ్యాన్స్ సత్తా ఏటో చూపించాలని డిసైడ్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఆలలో ఇంకాస్త జోసి నింపేలా చెర్రీ చిరు ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన ప్లానింగ్ వేశారట. ఆడియన్స్ కి లెక్కలేనన్ని సర్ప్రైజులు ప్లానింగ్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు RC16 లో చరణ్ తో పాటు చిరుని కూడా ఓ పాత్రలో యాక్టింగ్ చేయిస్తున్నాడట. చరణ్ సినిమాలో కనిపించడం మెగాస్టార్ కు చాలా ఇష్టం. చెర్రీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇట్టా చాలా సినిమాల్లోనే తలక్కున మెరిశారు మెగాస్టార్. అప్పట్లో మగధీరలో చరణ్ తో కలిసి స్టెప్పులు వేశారు. తర్వాత బ్రూస్లీ సినిమాలో రప్పాడించారు. ఆచార్యలో చాలా సేపే ఇద్దరు కలిసి కనిపించారు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలోనూ ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం మెగాస్టార్ ని నటించమని అడిగారట. అది సినిమాకే హైలైట్ కాబోతుంది అంటున్నారు. మరి RC16 లో మెగాస్టార్ ఎట్లాంటి పాత్ర చేస్తున్నారో ముందు ముందు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అయితే షూటింగ్ బ్రేకులు లేకుండా వెళ్తాంది. హైదరాబాద్ లో షూటింగ్ అవగొట్టి ఢిల్లీలో ఇంకో షెడ్యూల్ మొదలెట్టేశారు. ఢిల్లీలో చరణ్తో కుస్తీ పట్టే సన్నివేశాలు షూటింగ్ చేస్తారట. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఇప్పటిదాకా బుచ్చిబాబు చరణ్ సినిమాకి పెద్ది అనే టైటిలే ఫిక్సింగ్ చేశారు అని ప్రచారం జరుగుతోంది. కానీ అసలు సినిమా పేరేటో స్టోరీ ఏటో ఆడియన్స్ కు చెప్పటానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు బుచ్చిబాబు. మార్చి 27న అంటే రామ్ చరణ్ బర్త్డే రోజున RC16 అసలు టైటిల్ ఏటో అందరికీ చెప్పడంతో పాటుగా చరణ్ లుక్ సినిమా టీజరు విడుదల చేయాలని చూస్తున్నారు. అటు AR రెహమాన్ ఇప్పటికే 3 పాటలు కొట్టేశాడు. టీజర్ కోసం బ్రహ్మాండమైన మ్యూజిక్ కొట్టిస్తున్నారట. పైగా RC16 పాటలు కొడుతున్నందుకు రెహమాన్కి ఇస్తున్న డబ్బులతో ఓ చిన్నపాటి సినిమా తీసేయచ్చు అంటున్నారు. 1 కాదు 2 కాదు, రెహమాన్ 8 కోట్లు పుచ్చుకుంటున్నాడట. బుచ్చిబాబు ఎంత ఖర్చు అయినా సరే సినిమాకి రెహమాన్తోనే మ్యూజిక్ కొట్టించాలి అని అడిగేసరికి నిర్మాతలు కాదని లేకపోయారట. ఏటైనా ఓ వైపు గ్లోబల్ స్టారు మెగాస్టారు కలిసి నటించడం, మరోవైపు రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు డైరెక్షన్, ఏరే భాషల యాక్టర్స్, హీరోయిన్ జాన్వీ కపూర్, ఇట్టా అబ్బో RC16 సినిమా మామూలుగా ఉండదండి బాబా. రాసి పెట్టుకోండి, పూనకాలు లోడింగ్ అక్కడ. ఆ గది సంగతి.